దేవునికి స్తోత్రాలు కొడుచున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఎందుకు గోడాటం వచ్చిందే? పిల్లి అడ్డు వచ్చిందే. చదవండి. ప్రైజ్ ద లార్డ్. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్సాకుతో చెప్తున్న మాట. చెప్పండి, ఎవరితో అండి? ఇస్సాకుతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరందరూ ఆ మాట చెప్పండి. మీరందరూ చెప్పండి ఆ మాటని. అది మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదిస్తారు. చెప్పండి. నేనేమో మిమ్మల్ని ఆశీర్వదించుటకు మనము ఏ పాటి వారము అనేది మన జీవితంలో మనం గమనించినట్లయితే ఆశీర్వదించుటకు ఆ యోగ్యత అర్హత మనకు ఉందా లేదా అనేది కూడా గమనించాలి. కానీ చదవబడినటువంటి విషయంలో ఇక్కడ దేవుడు ఇస్సాకుతో ఎందుకు ఈ మాటను చెప్పాడంటే, అబ్రహాము జీవితంలో మొదటిగా కరువు వచ్చింది. అబ్రహాము జీవితంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు మరలా ఇస్సాకు జీవితంలో కూడా అదే కరువు అలాగనే మరలా రెండోసారి వచ్చింది. అప్పుడు దేవుడు ఇస్సాకుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు ఐగుప్తునకు వెళ్ళకూడదు, నేను నీకు చూపించే దేశంలోనే ఉండాలి అని దేవుడు ఈ మాట చెప్తూ ఇలా చెప్పాడు. ఏమని? నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అబ్రహాము జీవితంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తునకు వెళ్ళాడు. ఏం జరిగింది చెప్పగలరా? చెప్పండి, ఏమైంది అక్కడ? తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తన జీవితంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, భయానకమైనటువంటి పరిస్థితి అబ్రహాము ఎదుర్కొన్నాడు. అందుకని దేవుడు ఇస్సాకు జీవితంలో తను గెరారు దేశంలో ఉన్నప్పుడు సేమ్ అలాంటి కరువు వచ్చినప్పుడే దేవుడు ఐగుప్తునకు వెళ్ళనివ్వకుండా దేవుడు అతన్ని ఆపాడు. ఐగుప్తునకు వెళ్ళనివ్వకుండా దేవుడు ఇస్సాకును ఆపినట్లుగా బైబిల్లో మనము చూస్తాం. 1 నుంచి మీరు చదువుకుంటే 3వ వచనం దాకా, 1 నుండి 3 వచనాల వరకు చదువుకుంటే మీకు అది క్లారిటీ వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం ఏ స్థాయిలోకైనా వెళ్ళగలం. అందుకని ఈ రోజుల్లో చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా ప్రయోజనమే లేదు, మాకు ఏ ప్రయోజనము
కలగలేదు. మాకు ఎటువంటి వసతులు కలగలేదు. ఎటువంటి లాభకరమైన పరిస్థితులు మాకు లేదు. ఎప్పుడు చూసినా మా జీవితాలు, మా బ్రతుకులు ఇది ఇలాగే ఉన్నాయి అని అంటుంటారు. కానీ దేవుడు ఇస్సాకుతో చెప్పిన మాట ఏంటి? నేను నీకు చూపించిన దేశంలోనే, చెప్పండి, అక్కడే నీవు ఉండాలి. బైబిల్లో ఈ మాటను చదివినప్పుడు ఇద్దరు స్త్రీలు మనకు కనిపిస్తారు. కోడలు అత్తతో అన్న మాట ఏంటి తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చేస్తావో నేను కూడా అక్కడే. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజున? ఉన్నారా? ముందే చంపేసి తట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. చావక ముందే చంపేసి తట్టుకున్నారు జనాలు ఈ రోజుల్లో. ఈ మధ్య ఒకడు కన్న తల్లిని గొయ్యి తీసి గొయ్యిలో పెడుతున్నాడు. కన్న తల్లిని వృద్ధాప్యంలో ఆమె చాకరీ చేయలేక, ఆమె పరిస్థితిని బట్టి ఆమెను సాకలేక, ఇటు భార్యతో మాట పడలేక, అటు భార్య పోడు, ఇటు వృద్ధాప్యంలో ఉన్న తల్లి బాధలు చూడలేక యేసు ప్రభుని అప్పగించినప్పుడు అన్నారు కదా ప్రజలు, ఏమని? యేసు ప్రభుని అప్పగించినప్పుడు పిలాతు దగ్గర ప్రజలు ఏమన్నారండి? ఏంది అట్ట చూస్తున్నారు? ఏమన్నారు వాళ్ళందరూ? ఈ పాపమును మా మీదను, అది అట్లాగే ఆయన ఏం చేశాడంటే భార్య పొడుగు తట్టుకోలేక కన్న తల్లిని తీసుకెళ్ళి పూడ్చిపెట్టాలని ప్రయత్నము చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇస్సాకును పిలిచి ఈ మాట చెప్పాడు, నేను నీకు చూపించే దేశంలోనే ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట విన్న ప్రజలకు, దేవుని మాటను విన్న ప్రతి మనిషికి, దేవుని మాటకు విధేయులై లోబడిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఎటువంటి కరువు రానివ్వకుండా ఆయన కాపాడునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యానికి విధేయులైన వంటి వారిని, దైవ భయము కలిగి ప్రభు సన్నిధిలో ఎవరైతే నడిపించబడతారో, దైవ భయము కలిగి వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో ఎవరైతే నడిపించబడతారో అలాంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అందుకని ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తునకు వెళ్ళనివ్వకుండా, ఐగుప్తులో ధనము సమృద్ధిగా ఉంది, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ రోజుల్లో చాలామంది ఆశ చూపించేవాళ్ళు ఉంటారు. చెప్పండి, ఆశ చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు. చివరికి ఆశ దోష అప్పడం అయిపోద్ది. ఎవరికి? పోయినోడికి. ఆశ దోష అప్పడం ఇంకేం ఉండదు. మొత్తానికి ఇస్సాకు దేవుని వాక్యానికి విధేయుడై అక్కడ లోబడినప్పుడు ఇస్సాకును దేవుడు నూరంతలుగా ఫలింపు చేశాడు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఇస్సాకును నూరంతలుగా ఫలము పొందేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని చేశాడు. ఎక్కడుంది ఆ మాట? 26వ అధ్యాయంలోనే ఉంది. 26వ అధ్యాయంలోనే ఉంది. ఆ సంవత్సరము విత్తనములు వేసి నూరంతలుగా ఫలము పొందెను. ప్రైజ్ ది లార్డ్. కరువు వచ్చిందని ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే, అనారోగ్యం వచ్చిందని వెళ్ళిపోయి ఉంటే, నాకు ఇక్కడ సెట్ అవ్వలేదని వెళ్ళిపోయి ఉంటే, నాకు ఇక్కడ సమాధానం కలగలేదని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి ఒకవేళ ఇస్సాకు దేవుని మాటను వినకుండా పెడచెవిని పెట్టి ఒకవేళ ఐగుప్తుకు వెళ్ళి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేది? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చెప్పిన మాటను విని, చెప్పిన మాటలు వినకుండా పెడచెవిని పెట్టిన వారి జీవితాలు ఏ విధంగా దుర్భరంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. వారి కుటుంబాలు కానీ, వారి జీవితాలు కానీ, వారి మార్గాలలో, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి జీవితాల్లో ఎంతవరకు వారు నష్టపోతున్నారనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక కుర్రోడు తల్లిదండ్రులను పీడించి బైక్ కొనుక్కున్నాడు.
పీడించి బైక్ కొనుక్కున్నాడు. బైక్ కొనుక్కున్న తర్వాత తల్లిదండ్రులు చెప్పారు, నాయనా జాగ్రత్త, నువ్వు ఒక్కడివే కొడుకు మాకు. ఏంటండి 7 మంది మగపిల్లల్లో నువ్వు ఒక్కడివేరా మాకు కొడుకువి, అందరూ ఆడపిల్లలు అంటే వాళ్ళ నాయన తమ్ముళ్ళందరికీ ఆడపిల్లలు 7 మంది. 7 మందికి 7 2 14 మంది. ఈయనకు ఒక్కడికి మాత్రం ఒక కొడుకు పుట్టాడు. వీళ్ళందరూ ఆయన మీద ప్రేమతో ఉండేవాడు. ఒక్కడే కొడుకు కదా, 7 మంది అన్న తమ్ముళ్ళకి ఒక్కడే కొడుకు. నేను గారాభంగా పెంచారు. అందరు కోరిన బైక్ కొనిచ్చారు. వాడిని జాగ్రత్తరా అన్నారు. ఎంత జాగ్రత్తగా అన్నా వాడు మాట వినలేదు. స్నేహితుల మాట విని స్నేహితులతో వెళ్ళి తాగుడుకు బానిసైపోయి లోకానుసారంగా పడిపోయి సాతాను కపందాస్తాలు నలిగిపోతూ ఇష్టానుసారంగా చేసి తాగి స్పీడ్గా వెళ్ళిపోయి చెట్టును కొట్టాడు, దెబ్బకు చచ్చాడు. ఎంతమంది ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నారండి? 7 మంది అన్నతమ్ములు, ఒక్కడే కొడుకు మా వారసుడు అని తన మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. చివరికి వాడు చెప్పిన మాట వినకుండా ఏమయ్యాడంట? లేకుండా పోయాడు. ఎవడి కర్మ వాడిని ఎప్పటికీ వదిలిపెట్టదు. వాడి జీవితంలో వాడి కర్మ వాడిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడు, దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై లోబడి భయము కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ఏమని? మరొకసారి చదవండి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడు, దేవుడు అంటున్నాడు, నేను నీకు అన్న కాడ నాకు అని పెట్టుకోండి. అక్కడ పెట్టుకొని మీరు చదవండి. దేవుడేమో నేను అంటున్నాడు, ఇక్కడ మీరేమో నాకు తోడై ఉంటాడు. దేవుడు నాకు తోడై ఉంటే నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని మాటకు మనము లోబడాలి, దేవుని మాటకు మనము విధేయులై ఉండాలి. అందుకని ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై గెరారు దేశంలోనే నిలబడ్డాడు. కాబట్టి ఆ సంవత్సరం ఆయన ఏం చేశాడంట? విత్తనములు వేయగా పంట విస్తారంగా పండింది, 100 ఫలము. ప్రైజ్ ద లార్డ్. 30 కాదు, 60 కాదు, 100 దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఎంతవరకు దేవుని మాటకు నువ్వు విధేయురాలుగా ఉంటున్నావు, ఎంతవరకు విధేయుడై ఉంటున్నావు అనేది నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మీ కుటుంబాలను దీవించునుగాక, మీ చేతి పనులను దీవించునుగాక. దేవుడు మీరు వెళ్ళు ప్రతి మార్గాలలో మీకు తోడై ఉండి ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరండి? చెప్పాలి గట్టిగా. మన దేవుడు ఎవరు? ఆశ చూపించేవాడు కాదు, ఆశీర్వదించే దేవుడు. ఆశ చూపించేది ఎవరు? మనుషులు ఆశ చూపిస్తారు. మనుషులు ఆశ చూపి చెప్పండి ఎదుటివాడిని మోసం చేస్తారు. కానీ దేవుడు ఆశ చూపించాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పటికీ అది నీ దగ్గరే ఉండాలని కోరుకునేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. దయచేసి చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 26వ వాక్యం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను చెప్పండి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆశీర్వదించేంత వరకు ఈ రాత్రి ఇక్కడ ఉంటారా, వెళ్తారా? ఆడ గేటు కూడా మామూలుగా లేదు, ఇంతలా ఉంది. ఇందాక ఎక్కేటప్పుడు చూసే కోట కొన్నట్టుంది గేట్ అది. ప్రైజ్ ద లార్డ్. మామూలుగా లేదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబు చెప్తున్న మాట ఏంటి?
దేవుడు అన్నదేంటి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలంటే, ఇదిగో యాకోబు వలె ఒకటి తగ్గింపు స్వభావం ఉండాలి, రెండోది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, మూడోది భయము కలిగి ఉండాలి, నాలుగోది నీ నడక మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎప్పుడైతే ఈ 4 విషయాలు మనలో ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. అందుకని ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే నేను రాసుకున్నాను, లోతైన మార్పు కలిగి ఉండాలి. నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను అని అనుకుంటే కుదరదు. ఏంటండి, ఇప్పుడు చాలామంది చూడండి, మారు మనసు పొందటం తప్పు లేదు, దేవుని మందిరానికి రావటం తప్పు లేదు, ప్రార్థన చేసుకోవటం తప్పు లేదు. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని చూస్తే యాకోబులో మనం చూస్తాం. ఏంటిది అది? తగ్గింపు, చాలా లోతైన తగ్గింపు స్వభావం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యాకోబు ఏం చేశాడంటే తన భార్య పిల్లలను, తనకున్న ఆస్తి పాస్తులను సమస్తమును ఎప్పేకు రేవును దాటించి ఆ తర్వాత ఆయన ఏం చేశాడంట? దేవునితో పోరాడి గెలిచాడు. ప్రైజ్ ద లార్డ్. రాత్రంతయు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవునితో ప్రార్థన చేశాడు. దేవునితో పట్టుదల కలిగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో పోరాడి గెలిచినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివను. ప్రైజ్ ద లార్డ్. యాకోబు దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏంటి? నీవు నన్ను దీవించేంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను. ప్రైజ్ ద లార్డ్. యాకోబేమో ఇలా అంటున్నారు, ఇప్పుడు మీరేమంటున్నారంటే టైం సమీపించింది, 9 కావస్తుంది, వదిలేస్తే మా ఇంటికి మేము, చెప్పండి ఏమంటారండి? టైం చాలా అయింది పాస్టర్ గారు, మీరు వదిలేస్తే మేము చక్కగా మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. యాకోబుతో దేవుడు అంటున్న మాట ఏంటి? తెల్లార్చున్నదిరా బాబు, ఇప్పటికైనా వదిలేయంటే పొరపాటున కూడా నేను నిన్ను వదిలిపెట్టను. ఎప్పుడు అంటే యాకోబు తెల్లవార్జులు దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? పెనుగులాడాడు. దేవుని సన్నిధిలో యాకోబు పెనుగులాడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. నేను చెప్పేవంటి మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే యాకోబు వలె మనం కూడా పట్టుదల కలిగి దేవునితో పోరాడి దేవునికి ఆశీర్వాదాలను మనము పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా రాయబడిన మాట. మరొక మాట ఏంటంటే 9వ వచనం 29వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. 29వ వచనం రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇక్కడ ఒక మాట చదువుదాం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యాకోబుని అడిగాడా? యాకోబు దేవుడిని అడిగాడా? చెప్పండి. దేవుడు యాకోబుని అడిగాడా? యాకోబు దేవుడిని అడిగాడా? ఏం మాట్లాడరేంటి? ప్రైజ్ ద లార్డ్. దేవుడు యాకోబుని అంటున్నాడు, రాత్రి అంతా పెనుగులాడి తెల్లవారేసరికి యాకోబును దేవుడు అంటున్నాడు, నీ పేరేమిటి అని అడిగినప్పుడు యాకోబు అన్నాడు. యాకోబు అన్నదానికి అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. కానీ పాపం యాకోబు మోసం చేయలేదు. వాళ్ళమ్మే, చెప్పండి, యాకోబుని వాళ్ళమ్మ ఏం చేసిందంట? కొడుకు ద్వారా మోసం పనులు చేయించింది. కానీ యాకోబు మోసగాడు కాదు. చాలామంది అంటారు యాకోబు మోసగాడు. ఎక్కడ మోసగాడు అంటే వాళ్ళ నాన్నకు అన్నం పెట్టి మోసం చేశాడు కదా అంటారు. యాకోబు మోసగాడు కానీ కాదు. వాళ్ళ అమ్మ యాకోబు ద్వారా ఏసెమును వేయించి చేయించిన పని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరు ఉంటారు కదండి, పక్క వ్యక్తి ఆడమన్నట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు?
వేషధారణ అంటారు. అందుకని ఇక్కడ యాకోబు విషయంలో దేవుడు ఈ మాట చెప్పాడు. అప్పుడు యాకోబును నీ పేరు దయచేసి నాకు తెలపమనెను. అందుకు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అతన్ని ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే ప్రభు చక్కగా కొన్ని మాటలు చెప్పారు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇంక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇంక మీదట ఇశ్రాయేలు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా. చూడండి, దేవునితో మనవి చేసుకోవటం వలన, దేవునితో మొరపెట్టుకోవటం వలన, దేవుని మాటకు లోబడటం వలన యాకోబు జీవితంలో ఏం మేలు కలిగింది? ఒకటి, పేరు మారిపోయింది. రెండోది, నడక మారిపోయింది. మూడోది, లోతైన అనుభవాన్ని అతను పొందుకున్నాడు. దేవుని మాటల ద్వారా మీ జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయి అనేది నగ్న సత్యం అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చక్కగా మనకు బోధిస్తుంది. అందుకని దేవుడు ఇస్సాకును ఐగుప్తునకు వెళ్ళనివ్వకుండా గెరారు దేశంలోనే ఆపి దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తే నూరంతల ఫలమును ఆయన పొందాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నేను రాసుకున్నాను, లోతైన మార్పు కలిగి మనము ఉండాలి. ఏంటండి, ఏదో మారు మనసు పొందాం, మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నామంటే కుదరదు. ప్రార్థనలో విజయాన్ని పొందాలి, నడివెడికలో విజయాన్ని పొందాలి, పట్టుదల విషయంలో నీవు విజయాన్ని పొందుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. మరొక మాట, రెండవ మాటను కూడా దయచేసి మనం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ రాయబడిన మాటను దయచేసి మనం చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పిన మాట ఏంటి? నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను నేను? లోతైన మార్పు కలిగి మనము జీవించాలి. లోతైన మార్పు కలిగి జీవించాలి. రెండో విషయం ఏంటంటే, మనము దేవుని చేతుల్లోనికి, చెప్పండి, దేవుని చేతుల్లోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని చేతుల్లో ఎవరైతే ఉంటారో, దేవుడు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి ఏంటండి 5,000 మంది తిని 12 గంపలు ఎత్తినట్లుగా బైబిల్లో మనము చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతులకు వచ్చాయంట? చెప్పండి, ఎక్కడికి వచ్చినాక ఆశీర్వదించబడ్డాయి అవి? చెప్పండి, ఎవరి చేతులకు వచ్చినాక ఆశీర్వదించబడ్డాయి? దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతివాడు కూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని చేతుల్లోనికి నీవు రావాలి. ప్రైజ్ ద లార్డ్. అర్థమైంది అనుకుంటాను మీకు. దేవుని చేతుల్లో మనం రాకపోతే ఎలా ఆశీర్వదించబడతాం? దేవుని మందిరానికి వస్తున్నావు కానీ నువ్వు దేవుని చేతుల్లో లేవు. ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని చేతుల్లో లేవు. దేవుని చేతుల్లో ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు దగ్గరికి చిన్నపిల్లడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వస్తే పేతురు ఏమన్నాడు? ఒరే బాబు, ఎంతమందికి సరిపోతాయిరా, ఈ సరిపోవులో వెళ్ళిపో అన్నాడు. యేసు ప్రభు అన్నాడు తెలుసా? వాడిని నా దగ్గరికి రానివ్వండి. నువ్వు వెళ్ళే మార్గంలో, దేవుని మందిరానికి వెళ్ళే మార్గంలో, ప్రార్థన చేసే సమయంలో, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నువ్వు వెళుతున్న మార్గంలో నీకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అడ్డగించే వాళ్ళు ఉంటారు, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, ఇరుకులు ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, అవహేళనగా మాట్లాడేవాళ్ళు, రకరకాలైనటువంటి మనుషులు నీకు ఎదురవుతారు. ఎంతమంది వచ్చినా
నువ్వేం చేయాలి తెలుసా? వెనుక తిరిగి చూడకుండా దేవుని సన్నిధికి నీవు వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు వెళ్తావో అప్పుడే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట ఏంటంటే లోతైన, చెప్పండి, లోతైన మార్పు కలిగి ఉండాలి. యాకోబు లోతైన అనుభవంలోనికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కదా. తోడై ఉండే దేవుడు తనను ఆశీర్వదించాడు. సమస్తం దేవుడు తనకిచ్చాడు. మరి అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకొని తిరిగి మరలా తన ప్రాంతానికి వెళుతుంటే, తన స్వదేశానికి వెళుతూ ఉంటే ఎప్పేకు రేవు దగ్గరికి వెళ్ళేసరికి యాకోబు జీవితంలో ఏం కలిగిందంటే కొంచెము భయం కలిగింది. ఒకవేళ మా అన్న వస్తే నన్ను చంపేస్తాడేమో అనుకొని వీళ్ళందరినీ పంపించి ఈయన ఒక్కడే ఉండిపోయి రాత్రంతయు దేవునితో పెనుగులాడాడు. ప్రైజ్ ద లార్డ్. యాకోబు అంటాడు, దేవుడు అంటాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నానురా బాబు అంటే, కుదరదు, నువ్వు ఆశీర్వదిస్తేనే, చెప్పండి, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఒక్క దెబ్బ కొట్టాడు. ఒక్క దెబ్బ కొట్టుడికి ఏమైందంట? తుంటి నరము తెగిపోయింది. అప్పుడు తనకు అర్థమైంది, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక దెబ్బ కొడితేనే అర్థమవుతుంది. అప్పుడు దాకా దేవుడు తోడున్నాడనే సంగతి కొందరికి అర్థము కాదు. అప్పుడు యాకోబులో నడక మారింది, పడక మారింది. ఏంటండి? తన జీవితం మారిపోయింది. ఆ తర్వాత దేవుని సన్నిధిలో అతను నడిపించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. అందుకని మనం ఎప్పుడు ఆశీర్వదించబడతామంటే మనము దేవుని చేతుల్లోనికి, చెప్పండి, 5 రొట్టెలు 2 చేపల్లాగా నువ్వు దేవుని చేతుల్లోకి రావాలి. నువ్వు దేవుని చేతుల్లోనే రాకుండా నువ్వు ఉంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి? ఆశీర్వదించునైనా నన్ను దీవించు, కనికరించు, కాపాడు అంటే ఎలా కాపాడుతాడండి చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. ఒక ఆమె ప్రార్థనకి వచ్చి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు ఏం చేశారంటే ఊరికి ఆ తాళం కప్పను ఊరికి అట్ట తగిలించి వెళ్ళిపోయారు. మా అమ్మ ఏం చేస్తుంది చూద్దామని కప్ప తగిలించిపోయారు. ఏం పోయినా ఏం చూడాలి కదా. చెప్పండి, మన ఇంటికి వచ్చినప్పుడు, బజార్కి వెళ్ళి వచ్చినప్పుడు తాళం వేసి ఉంటే వేసారా లేదని ఊరికి ఊపి చూస్తారు కదా. ఏం దగ్గరికి వెళ్ళి చూస్తుంది. చూసి వీళ్ళు మారరు, వీళ్ళు బ్రతుకు మారదు, వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు నా మాట వినరు, తాళం వేసి వెళ్ళిపోయారు, నా పరిస్థితి ఏంటి? భయంకరంగా తిట్టిపోస్తూ ఉంది. ఎవరిని? ఇప్పుడు దాకా మందిరంలో నేర్చుకుంది ఏంటి? ఇప్పుడు దాకా విన్నదేంటి? ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఆడిపోసుకుంటుంది. ఆ పిల్లలు అప్పుడు ఏమైందంటే, ఒరేయ్ తాళం వేసిపోయారు కదా నీ నాశనంగా అని అంటుంది. మేము వేయలేదమ్మా, అది తాళం ఊరికట్టు పెట్టాను. అవునా, నేను చూడలేదు కదరా. మరి చూడకుండా ఎట్లా? చూసి కదా తిట్టాల్సింది. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చూడండి, పక్కింటి వాళ్ళు అంటే పక్కోళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి పడదు. వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా వీళ్ళని తిడితే గొడవ వస్తుందని కోడి మీదను కుక్క మీదను పెట్టుకొని తిడుతూ ఉంటారు. 24 గంటలు అదే పనిలో ఉంటారు కొంతమంది. ఏటీఎం కార్డు పెట్టి గీకినట్టే గీకుతుంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. మనం ఆశీర్వదించబడాలంటే వాగ్దానం చేసిన దేవుని చేతుల్లోనికి మనము రావాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని యాకోబు లోతైన మార్పు కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడ్డాడు. అందుకని లూకాసు వార్తలో మనం చూసాం, దేవుని చేతిలో మనము రావాలి. దేవుని చేతిలో మనం వస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య ఏం చేశాడంట? 2 చేపలు 5 రొట్టెలు చేతలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని దీవిస్తే అనేక మంది తిని తృప్తి పొంది 12 గంపలు ఎత్తారు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుని చేతిలో ఉన్నంత కాలం ఎవరు మనల్ని ఏమీ చేయజాలలేరు. ప్రైజ్ ద లార్డ్. సాతాను నిన్ను ముట్టడానికి వీలు లేదు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో కష్టాలు, కన్నీళ్ళు ఎదురవుతున్నాయంటే గల కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో, చెప్పండి, దేవుని చేతుల్లో లేవని అర్థం. ప్రైజ్ ద లార్డ్. దేవుని చేతిలో బలమైన పాత్రలుగా మనము వాడబడాలి. మూడవ మాట మీకు అందరికీ తెలిసిన మాట. రూతు గ్రంథం. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి.
రూతు గ్రంథం 2వ అధ్యాయము 20వ వాక్యం. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో నయోమి చెప్పండి ఎవరి గురించి మాట్లాడిందండి? బోయాజును, చెప్పండి, బోయాజును గురించి చెప్తుంది. రూతు మోయాబీ దేశస్థురాలు అయినప్పటికీ కూడా, భర్త చనిపోయినప్పటికీ కూడా ఆమె ఎవరిని విడిచిపెట్టలేదండి? అత్తను విడిచిపెట్టలేదు. అత్తను విడిచిపెట్టకుండా వెంబడించింది. ఎవరో? రూతు, నయోమి కోడలు. నయోమి కోడలు ఏం చేసిందండి? అత్తను వెంబడించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని నయోమి బోయాజును కూర్చున్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. బోయాజును కూర్చున్నటువంటి విషయాన్ని ఈమె చెప్తుంది. ఏమని? బ్రతికి ఉన్న వారిని చచ్చిన వారికి అతడు మానక, చెప్పండి, ఏం చేశాడంట? ఉపకారము చేశాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, లోతైన మార్పు కలిగి ఉండాలి. రెండోది, దేవుని చేతులకు రావాలి. మూడోది, ఉపకారము చేసే వ్యక్తిగా నువ్వు ఉపకారం చేస్తావా, అపకారం చేస్తావా? ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి 24 గంటలు అదే. ఆడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఈమెం చేస్తుంది, ఆమె ఏం చేస్తుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, నీకేమైనా తెలిసిందా? నాకు తెలిస్తే నీకు చెప్తా, నీకు తెలిస్తే నాకు చెప్తా. చెప్పుకొని ఏం చేస్తావు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇదే ఆలోచనలో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. నా దగ్గర ఒక ఆమె వచ్చింది, పాస్టర్ గారండి మీకేం తెలిసిందా అని. ఏం తెలియదు అన్నాను. అదేంటి పాస్టర్ గారు మీకు తెలియకపోవటం ఏంటి అని. ఏం మరి నాకేం తెలియదు. చెప్పండి పాస్టర్ గారు, మీకు తెలిసినా మీరు నాకు చెప్పరని. తెలిసింది అన్నాను. తెలిసింది అన్న. ఏంటది అంటే, మీ ఆయన మూతి పగలు కొట్టాడంట కదా అన్నాను. ఏంటండి? ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నీకు తెలుసు కదా, నీకు తెలిసిందా, ఏమైనా తెలిసిందా? నాకేం తెలియదండి. అబ్బే నమ్మట్లా మనిషి. నాకేం తెలియదమ్మా అంటే, లేదు లేదు మీకు తెలిసింది నాకు చెప్పట్లేదంటే, తెలిసిందా? ఏం తెలిసింది నాకు చెప్పని. నీ మూతి మీ ఆయన పగలు కొట్టాడంట కదా అన్న. ఇంకా మాట్లాడ. ప్రైజ్ ద లార్డ్. తెలియని దాన్ని తెలిసిందని ఎలా చెప్పగలుగుతాం? ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని మాటలు చక్కగా మనకు బోధిస్తుంది. చక్కగా మనకు తెలియచేస్తున్న మాట ఏంటి? నయోమి తన కోడలైన రూతుతో ఈ విషయాన్ని చెప్పింది. ఆయన బ్రతికున్న వారికి చచ్చిన వంటి వారికి మానక ఉపకారము చేసే వ్యక్తి. ఈ మాట చెప్పటానికి కారణం లేకపోలేదు. ఆల్రెడీ రూతు బోయాజు పొలంలోనికి వెళ్ళి పరిగి వేరుకుంటుంటే, బోయాజు ఆమెను గుర్తించి గమనించి పనివారిని అడిగి తెలుసుకొని, ఆమె ఎవరు ఏంటని అడిగితే అప్పుడు చెప్పారు. పనివాళ్ళు అన్నారయ్యా, మీ బంధువురాలి అయిన నయోమి యొక్క కోడలు, ఆమె పేరు రూతు అన్నప్పుడు బోయాజు ఆమెను పిలిచి ఆమెను ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు ఈ పొలంలోనే పరిగె ఏరుకోవాలి, పక్కన ఉన్న వారి పొలంలోనికి నీవు వెళ్ళకూడదు. అంటే అర్థం ఏంటి? నీ ఇంట్లో సంగతి నువ్వు చూసుకోకొని పక్కింటోడి సంగతి ఎందుకని. ఏంటండి? ఇప్పుడు నీది నువ్వు గడుక్కోవాలా, నాది నువ్వు గడుగుతానంటే ఎట కుదురుతుంది? ఒక ఇంటికి ఇలా కూటం పెడితే వెళ్ళామండి. ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ ఇంటి యజమానురాలు భార్య, అబ్బో మూతి ఒకటే గడగల నాకు. ఎంత ప్రేమ అండి.
ఆ రోజు నైట్ కూటం పెట్టాం, తెల్లసరికి భర్తతో గొడవ పెట్టుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నేను అనాలి, దేవుడికి ఎంత కృతజ్ఞత కూటం ఏంటండి, కృతజ్ఞత కొడుకంటే ఇట్టే ఉంటుందేమో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె చేసే శాస్త్రాలకి పక్కన పాస్టర్ ఉంది, ఆమె ఏమైనా అనుకుంటుందేమో అనుకున్నాను నేను. చెయ్యి గడగటం, ఇంక లాస్ట్కి చెయ్యి ఇడికి రాలే, మూతి కూడా తుడిచేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే అతి భక్తి ఏంటంటే, ఏం భక్తి? ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. మామూలుగా ఉండదు కొంతమంది. బోయాజు రూతును పిలిచి ఆమెను అంటున్నాడు, ఇదిగో నువ్వు వేరే పొలంలోనికి నీవు వెళ్ళకూడదు, ఈ పొలంలోని నీవు ఏర్కోవాలి. అప్పుడు పని వాళ్ళని పిలిచి అన్నారు, మీరు ఏదైనా ఒక పని మర్చిపోతే అది తిరిగి మీరు వెళ్ళి తెచ్చుకోకూడదు, అది ఆమెకే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. బోయాజు చూపిన ప్రేమ, బోయాజు జీవితంలో ఆమె చూసిన వంటి ఆ ప్రేమ అనుభవాన్ని బోయాజును గురించి నయోమి విషయంలో రూతు వెళ్ళి నయోమితో చెప్పింది. బోయాజును గురించినటువంటి విషయం తీసుకెళ్ళి రూతుకు చెప్తే, నయోమికి చెప్తే, నయోమి రూతుకు ఈ మాట చెప్పింది. ఏమని? బ్రతికున్న వారికిని చచ్చిన వారికిని అతడు ఉపచారము చేసే వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ చూపేవాడు ఎప్పటికీ ప్రేమ చూపుతాడండి. సహాయం చేసేవాడు ఎప్పటికీ సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ చూపేవాడు ఇటు తిరిగేసి అని అండో ఏంటంటే, నలుగురు కూర్చొని నన్ను అడుగు కూర్చొని ఇటు సైకిల్ చేస్తుంటాడు. ఈ మధ్య చూశాను నేను ఒకళ్ళని, భర్త ముందే కూర్చొని ఉన్నాడు, ఒక ఆమె ఎట్టంటుంది కనుబొమ్మలు. ఎంతమంది జీవితం నాశనం చేస్తావో తెలియదు. ఏంటంటే కొంప కోలిరేదాకా. ప్రైజ్ ద లార్డ్. యేసన్న గారేమో పాట రాశారు, నీ దయగల, చెప్పండి, నీ దయగల కనుసైగలే నన్ను, చెప్పండి. ఆయన చేశాడు కనుసైగ అంటే మనల్ని చేరదీశాడు, రక్షణ ఇచ్చాడు. నువ్వు కనుసైగ చేస్తే వాడి జీవితం నాశనమే, సంకనాకిపోవాల్సిందే. ఏంటంటే ఆడి జీవితం కాదు, నీ జీవితం కూడా సంకనాకిపోతే లాస్ట్కి ఏముండదు. అందుకని రూతు వెళ్ళి బోయాజును గురించి నయోమికి చెప్తే, నయోమి ఆ మాట చెప్పింది. అతను ఎవరు తెలుసా? ఏంటండి, చచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారం చేసే వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. అతడు మంచి మనసు కలిగిన వాడు. నయోమి అతని గురించి సాక్ష్యం చెప్పింది. బోయాజు ద్వారా కుటుంబం ఆదరించబడింది. రూతు బోయాజును పెళ్లి చేసుకుంది. ఆ వంశంలోనే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? చెప్పండి, మన దేవుడు ఎవరు? ముగిద్దాం, చదవండి ఆ మాటని. ఆదికాండం 26:3 నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించును. మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలండి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే చెప్పండి, లోతైన యాకోబు వలె మార్పు కలిగి మనము ఉండాలి. లోతైన మార్పు కలిగి ఉండాలి. రెండోది, దేవుని చేతుల్లో మనము రావాలి. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో ఎలా వచ్చాయో, వాటిని ఎలా ఎత్తుకొని దేవుడు ఆశీర్వదించాడో, అలాగే నువ్వు దేవుని చేతుల్లో వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? 30 కాదు, 60 కాదు, 100 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే 3వ మాట ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చేయాలంట? అపకారం చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? ఉపకారమా? చెప్పండి, ఏం చేయాలండి? ఉపకారం అంటే ఇతరులకు మనం సహాయం చేసే మనస్సు కలిగిన వారమై ఉండాలి. మనకు ఉన్న దాంట్లోనే వారికి మనం సహాయము చేయాలి. ఉన్న దాంట్లోనే వారికి సహాయం చేయాలి. ప్రైజ్ ద లార్డ్,
ఒక వ్యక్తిని తృప్తిపరచాలి. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆదరించి ధైర్యపరిచి నువ్వు సహకరించినట్లయితే నువ్వు ఇచ్చింది దేవుడు నీకు పరలోక రాజ్యంలో నీకు శాశ్వతంగా దేవుడు నీకు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మొదటి మాట ఏంటి? లోతైన మార్పు కలిగి ఉండాలి. రెండోది దేవుని చేతిలో రావాలి. మూడోది ఉపకారము చేసే వ్యక్తులుగా మనము ఉండాలి. ఈ 3 గుణాలు నీలో ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు ఇస్సాకును ఐగుప్తునకు వెళ్ళనివ్వకుండా ఆపి గెరారు దేశంలోనే ఆ సంవత్సరము విత్తనములు వేయగా 100 ఫలము పొందెను. ప్రైజ్ ద లార్డ్. అందుకని దిక్కులు చూడకుండా, చెప్పండి, ఎవరు సహాయం చేస్తారని వాళ్ళ వైపు చూడకుండా, వీళ్ళ వైపు వాళ్ళ వైపు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, పనికిమాలని వినకుండా, పెడచెవిని పెట్టకుండా దేవుని వాక్యాన్ని విని ఉన్న చోటే నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు కూర్చున్న మీ అందరికీ దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా నాసలు తీరవే, వేనోళ్ళ కొనియాడినా నాసలు తీరవే. కృప వెంబడి కృప పొందుచు, కృపలో జయ గీతమే పాడొచ్చు. తప్పల సౌండ్ పెట్టరు. కృప వెంబడి కృప పొందుచు, కృపలో జయ గీతమే పాడొచ్చు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. చప్పట్లు కొడదాం. అందరు కలిసి అందరు కలిసి పంచగలతో కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని నాకు లేరని. యేసయ్యా నీవే నాకని. అందరూ కలిసి కొనియాడినా
వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్య కృప కుమ్మరించబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. అందరూ మనస్సారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఓ జీసస్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చెప్పబడిన వంటి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపబడినట్లుగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాలలో నాటబడాలి, నీరు కట్టి ఫలించినట్లుగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను. దేవుడు మనం ఆశీర్వదించాలంటే లోతైన మార్పు కలిగి జీవించాలి, యాకోబు వలె జీవించాలి. యేసయ్య చేతుల్లోనికి నువ్వు రావాలి. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో ఎలా వచ్చాయో అలా వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. బోయాజు వలె ఉపచారం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. 30 దంతలు కాదు, 60 దంతలు కాదు, 100 దంతలుగా పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నేను ఆశీర్వదించాలంటే ఈ 3 లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై 2 చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సాయి తన భార్య స్తుతి కీర్తన, అలాగే వాళ్ళ తల్లిగారు కవితమ్మ గారు, దేవుడు వారిని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళ బలపాడి నడిపించేటట్లు ఈ కుటుంబం చుట్టూ తన కాపుదలు అనుగ్రహించి దేవుడు వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కృప చూపి నడిపించేటట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ఎన్నో సమస్యలు, ఆటంకాలు, శోధనలు వారికి కలిగినప్పటికీ మీ దయగలిగిన రేఖలు నీలో భద్రపరిచి అన్ని విధాలుగా మీరే సహాయం చేసి చక్కటి కృపను, సమాధానమును బిడ్డలకు అనుగ్రహించినందుకు ఆయనకి స్తోత్రాలు. మీరు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి ఈ యొక్క సాయంకాలం ఈ రీతిగా ప్రభువుని మహిమపరచడానికి, నేను ఘనపరచడానికి, నీ నామాన్ని ఆరాధించడానికి మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ కుటుంబ కూడికి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగా నడిపించినందుకే నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించారు దేవా, నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. సేవకుని నీ సన్నిధిలో నిలవబెట్టి నీ ఆత్మచేత అభిషేకించి లేఖనముల నుండి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలయ్యా. యాకోబు పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు వారిని మీరు ఆశీర్వదించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా నీకు వందనాలయ్యా. బోయాజు ప్రభు ఇదిగో అందరికీ ఉపచారము చేసేవాడని నాయన నయోమి ద్వారా అయ్యా సాక్ష్యం పొందినట్లుగా తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను కలిగిన మేము పట్టుదల కలిగి ప్రార్థించి నీ యొద్ద నుండి ఆశీర్వాదములు పొందుకొని అనేకులను ఆశీర్వదించే వారిగా ఉండాలని ఈ రాత్రికాలం మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయం చేయండి.
నైనా పట్టుదల కలిగి విశ్వాసంతో మేము ప్రార్థిస్తూ నీ సన్నిధిలో కొనసాగించబడుతూ తండ్రి నీకు స్తోత్రాలు. అనేకులు ఎదుట సాక్షిగా నిలబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఈ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు చక్కటి ఆరోగ్యం దయచేయి, వారి చేతి పనులను దీవించండి, సమస్యల నుండి విడిపించండి. అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి ఈ సాక్షిగా మీరు నిలవబెట్టి మీ గణనామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ కూడికకు కూడి వచ్చిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడింటున్నారు తండ్రి. ఆ బిడ్డలకు కావలసిన కృపాక్షేమం సమాధానం కూడా దయచేయి. ఇదిగో ఈ మైకు శబ్దము ద్వారా ఎంతమంది విన్నారో వారితో కూడా మీరు మాట్లాడిన దేవుడవు, నువ్వు గొప్ప దేవుడవు, ఆశీర్వదించే దేవుడవని అనేకులు తెలుసుకొని నీ సన్నిధికి రావడానికి మీరే సహాయం చేయమని ఇంతవరకు సేవకుని మీరు బలపరిచి వాడుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూర్చున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతులకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.